నటుడుగా 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఉలగనాయకన్ కమల్ హాసన్. ఆయన తొలిసారి కెమెరా ముందుకు వచ్చి నటించిన తొలి చిత్రం కన్నమ్మ విడుదలై నేటికి సరిగ్గా 65 సంవత్సరాలు కావస్తుంది. కలత్తూర్ కన్నమ్మ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కమల్ హాసన్. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డు సాధించగా, ఆపై బాలనటుడిగా శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేశన్ లాంటి తమిళ అగ్రనాయకులతో కలిసి పనిచేశారు. యుక్త వయసు వచ్చాక సినిమాల్లో డాన్స్ డైరెక్టర్, ఫైటర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత భాషా భేదం లేకుండా నటుడిగా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ ఇలా అనేక భాషల్లో సినిమాలు చేస్తూ ప్రతి చోట తనకంటూ ప్రత్యేక అభిమానులు సంపాదించుకున్నారు. 1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారి కమల్ హాసన్ హీరోగా నిలబెట్టింది. తెలుగులో అంతులేని కథ, మరో చరిత్ర సినిమాలతో స్టార్ గా ఎదిగారు. ఆ తర్వాత స్వాతిముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాలతో నటనకు 3 నంది అవార్డులు అందుకున్నారు కమల్ హాసన్. హిందీలో కూడా ఏక్ తుజే కే లియే, గిరిఫ్తార్, రాజ్ తిలక్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 3 సార్లు ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. బామనే సత్యభామనే అనే సినిమాలో ఆడవేషంలో, విచిత్ర సోదరులు అనే సినిమాలో పొట్టివాడిగా నటించిన కమల్ ఆయా పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటన కనబర్చారు. దశావతారం సినిమాలో 10 పాత్రలతో మెప్పించారు. కమల్ సినిమాల్లోనూ ప్రయోగాలు చేశారు. పూర్తి ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించారు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం అలాంటి సినిమానే. మూకీ కమ్ స్లాప్ స్టిక్ కామెడీగా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మణిరత్నం దర్శకత్వంలో నాయకుడు చిత్రంలో కమల్ హాసన్ నటన మరో వండర్. అన్ని వయసుల పాత్రను అద్భుతంగా పోషించి నటుడిగా మరో స్థాయికి ఎదిగారు కమల్ హాసన్. ఈ సినిమా టైమ్ మ్యాగజైన్ వారి ఆల్ టైమ్ బెస్ట్ 100 మూవీల్లో ఒకటిగా నిలిచింది. డైరెక్టర్ గాను 6 చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు రాజ్ కమల్ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. దశాబ్ద కాలంగా వరుస ఫ్లాపులతో కమల్ హాసన్ పని అయిపోయిందనుకున్న టైంలో విక్రమ్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. రీసెంట్ గా విడుదలైన భారతీయుడు 2 సినిమా ఫెయిల్ అయింది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఎప్పటి నుంచో కమల్ డ్రీమ్ ప్రాజెక్టు మురుదనాయకం పూర్తి కాకుండా మధ్యలోనే నిలిచిపోయింది. నటుడిగా కమల్ ఇప్పటి వరకు 175కు పైగా అవార్డులు పొందగా, అందులో 18 ఫిలింఫేర్ అవార్డులు ఉండడం విశేషం. ఉత్తమ బాలనటుడిగా 1, ఉత్తమ నటుడిగా 3 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న కమల్ హాసన్ 69 ఏళ్ల వయసులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే కమల్ 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న తగ్ లైఫ్ చిత్ర షూటింగ్ లో కమల్ హాసన్ నడిచి వస్తుండగా అంతా నిలబడి చప్పట్లు కొడుతూ ప్రత్యేకంగా వెల్కమ్ చెప్పడంతో పాటు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.